హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చికెన్తో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, చికెన్ బిర్యానీ కాకుండా చికెన్ లెగ్ పీసులతో కాస్త డిఫరెంట్గా మంచి రుచితో ముక్క మెత్తగా రావాలంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇలా చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేసుకొని పైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. చికెన్ లెగ్ పీస్లతో ఈ విధంగా చేసి ఇచ్చామంటే పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసి ఇవ్వమని అడుగుతారు, అంత బాగుంటాయి. ఈ ఫ్రై చేసుకోవడం కోసం 5 లెగ్ పీసులు తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ముక్కకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన ముక్కకి మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఈ లెగ్ పీసులని వాటర్ ఏం లేకుండా తడి ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ పెరుగు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా, 1/2 నిమ్మకాయ పిండుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకొని 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం ఉంది అనుకుంటే నైట్ అంతా అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ అంత టైం లేదనుకుంటే కనీసం 2 గంటలైనా నానబెట్టుకోవాలి. ముక్కకి మసాలా ఎంత బాగా పడితే ఫ్రై అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా ముక్కకి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 గంటల తర్వాత బయటికి తీసుకొని ప్యాన్ పెట్టుకొని 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ప్యాన్లో సరిపడా లెగ్ పీసులు వేసుకొని చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. 7-8 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత ఇటువైపు కూడా చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. నిదానంగా అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా రెడ్డుగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక్కొక్కటే తీసేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతే అండి, మిగిలిన లెగ్ పీసులు కూడా వేసుకొని అన్ని వైపులా బాగా రెడ్డుగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.